సర్ పేరుతో బీజేపీ ఓట్లను తొలగిస్తుందని దీనిపై ప్రజల అవగాహన కల్పిస్తామని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క అన్నారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సమ్ముల ఉషశ్రీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా మహిళా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమలాక్షి రాజన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ జిల్లా సెక్రటరీలు మారి సోనియా లావణ్య, కాన్సెన్సీ ప్రెసిడెంట్లు కమల మాధవి, బ్లాక్ ప్రెసిడెంట్లు శ్రీదేవి, ప్రియాంక, వనజ, ప్రసన్న భారతి, అనిత, డివిజన్ ప్రెసిడెంట్లు అనురాధ, కవిత, ఆయేషా బేగం, శ్రీలత, రజని, శ్రీదేవి, మాధురి, సంధ్యారాణి, ఎల్లమ్మ, భవానీ, రోజీ, దుర్గా, సునీత, లక్ష్మి, బూత్ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విశ్వశ్రీ గారు మా జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తల సమన్వయ సమావేశం కోసమని ఇక్కడ రావడం, దానికి ఢిల్లీలో ఉన్న మా కమలాక్షి మేడం కూడా రావడం జరిగింది, ఇన్ఛార్జ్గా ఉన్నవారు. వారితో పాటుగా విజయ గారు, ఇక్కడ ఇంతకుముందు కూడా పోటీ చేసిన విజయ గారు కూడా మాతో ఉండడం. నేను ఒకటే చెప్పేది, మహిళలందరూ కూడా ఏకమై తప్పకుండా కూడా ఈ ఓట్ చోరీ ఎన్ని రోజులు చేసిన బీజేపీ వాళ్ళు ఇవాళ సీట్ చోరీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనం పూర్తిగా మన ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఓటును కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. మనము ఆ ఓటు కోసమని ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా పాల్గొనాలి. ప్రతి మహిళ కూడా పాల్గొని ఇంటి లోపలి వరకు కూడా పోయి మహిళలను కానీ ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళ ఓట్లను కానీ ఒక్కొక్కరిని పరిశీలించి తప్పకుండా కూడా వాళ్ళ ఓటు ఉందా లేదా అని చూసి ఓటు తప్పకుండా కూడా ఉండే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ కూడా రేపు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. ఆ మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడు జరగాల్సిన ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఆపి ఇవాళ కపట ప్రేమ చూపిస్తూ కూడా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న ఆయన మెడల్ వంచి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా చేయించి వస్తుంది కూడా. దాంతోపాటు డీలిమిటేషన్ కూడా వస్తుంది, నియోజకవర్గాలన్నీ పెరుగుతాయి, మహిళలకు కూడా సరైన అవకాశాలు వస్తాయి. కాబట్టి మహిళలంతా ముందుండాల్సిన బాధ్యత ఉందని వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ఇంకొకసారి కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా చాలామంది మహిళలు కాబోయే కార్పొరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి తిరిగి మీ బాధ్యతను, మీకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా చేసి రేపు మీ గెలుపుకు మీరే బాట వేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం నమ్ముకుంటే మాత్రం కుదరదు. మన గెలుపు కోసం మనమే మన ప్రయత్నం చేయాలి, దాంట్లో సఫలీకృతం కావాలి, మనం విజయం సాధించాలి అనేది గట్టి నమ్మకంతో, విశ్వాసంతో మీరు పోవాల్సిన అవసరం ఉందని వారితో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు చాలా తీసుకుంటూ పోతాం. ఇంకా రాను కూడా వీటిని ఉధృతం చేస్తూ కూడా ప్రతి మహిళని మోటివేట్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లో కూడా మహిళలందరినీ కూడా ఏకం చేసే బాధ్యతను తీసుకుంటాం. తప్పకుండా మహిళ అందరూ కలిసి చేదోడుగా నడిస్తే ఎక్కడ ఓటమి అనేది మా దరిదాపులకు కూడా చేరదు. ఎందుకంటే 51% ఉన్న మహిళలను ఓడగొట్టే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరం గెలిచి తీరుతామని నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం.